తాండాలోని కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఇక్కడ కవిత గారు ఒకసారి ఆమె కూడా అడిగి తెలుసుకున్నాం. ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీగా విజయం సాధించి సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించి ప్రజలకు ముందుకెళ్తుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి సేవలు అందజేస్తారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ముందుగా కంగ్రాచులేషన్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఎట్లా ఉంటుంది ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది? చాలా బాగుంది. నాకు చాలా సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అందరికి నాకు కృతజ్ఞతలు. అందరికి పేరు పేరుగా చెప్తున్నా. అందరికి వాళ్ళందరికీ అండగా ఉంటా. ఏ విషయానికైనా అంటే కూడా నేను అందరికి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళతో ఉంటాను. ఉంటా. ఇప్పుడు మీరు ఈ గెలుపుకు కారణం ప్రజల ఆదర్శం ఏ విధంగా ఉండేది? నాకు సపోర్టింగ్ ఉంది. ఇప్పుడు ఇండియన్ ప్రచారంలో ఏ విధంగా మీకు స్వాగతించారు? అందరు సహాయకారం చేసింది. వద్దు మేము వేయమని మాట చెప్పారు. మేము ఉన్నాం లేదని చెప్పారు. మొత్తం ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది? 604 కాబట్టి ఈ గ్రామ అంటే తాండా అభివృద్ధి కోసం ఎలాంటి విజయం చేయబోతున్నారు? ఇక్కడ తాండలు తాండా చాలా మా తాండకు రోడ్డు, వాటర్ గురించి, ఈ సిక్స్ రోడ్ గురించి, గ్రామ పంచాయతీ మన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఈ కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా ఏంటంటే పింఛన్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. చాలా మంది ఇల్లు లేదు, రేకులతో కట్టి కూడా గుర్తు పెట్టుకుని కూడా ఉన్నారు. ఎందుకబడి ఉన్నారు, వాళ్ళకి డెవలప్ చేయాలి. అందుకే ఇప్పుడు మినిస్టర్ గారితో ఏ విధంగా మీరు మీ గ్రామానికి అభివృద్ధి చేయించుకోవాలి? సార్తో మాకు కొన్ని సలహా కావాలి. సార్తో మా ఊరికి డెవలప్ చేయాలంటే మాకు కావాలి. సార్ హెల్ప్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే సార్ తీసుకొచ్చి మీ గ్రామం కోసం మీ సమస్యలు పరిష్కరించడం కృషి చేపిస్తారు 100%. మరి మీకు నమ్మి ఓటు వేసిన ప్రజలకు అందుబాటులో ఉంటారా? 100%. ఎందుకంటే మేము అడుగుతున్నాం కాదు ప్రజల కోరిక, గ్రామస్తుల అభిప్రాయం మరియు గ్రామాల నిర్ణయం మేము అడుగుతున్నాము. కాబట్టి మీరు ఎలా ప్రజలకు అందుబాటులో ఉండాలి 100%. చాలా సంతోషం అన్న. ఇప్పుడు ఇక్కడ మేఘాన్ని విజయం సాధించారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది గ్రామ అభివృద్ధి కోసం? మేమైతే ఈ ఇమ్మనే తండ ప్రజల ముందు చెప్పడం ఏంటంటే, మాకు అందరూ సహకరించి మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఫస్ట్. అదేవిధంగా మీకు మా తండకు పరిష్కారం అనేది మేము ఒక రూట్లో వెళ్తాం. ఏ విధంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ మేము ఉన్నాం కాబట్టి సార్ దగ్గరికి రాజేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి మా పరిష్కారం మొత్తం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నేనేమనుకుంటానంటే, చెప్పడం కన్నా ఇక్కడ తీసుకొచ్చి సార్ని చూపించడం అనేది ఇంకో నాకు ముఖ్య ఉద్దేశం. సార్ని చూపించి ఒక చిన్న ప్రోగ్రాం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మాకు పరిష్కారాలు ఏంటంటే జీపీ అంటే గ్రామ పంచాయతీ, ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఈ వడ్లు ఆరబెట్టుకోవడానికి ఐకేపీ అనేది లేదు. దాని విషయంలో కానీ ఇప్పుడు చాలా మందికి ఇళ్ళ విషయంలో ఒకటి వాటర్ బోర్లు లేవు, మోరీలు లేవు. వాటన్నిటికీ సార్ దగ్గర మేము లైవ్గా చెప్పడం ద్వారా మాకు కొన్నైనా సార్ మాకు సహకరిస్తే మేము దాన్ని చెప్పించడం కోసం కృషి చేస్తున్నామని రకరకాల సమస్యలు వచ్చినప్పుడు వాటి సమస్యలు పరిష్కరించడానికి వారితో పాటు మీరు ఉండాలని ఉంటామండి. ఎనీ టైం మేము ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడైనా ఎప్పుడైనా ఫోన్ చేయడం కానీ ఎవరైనా పిలిచినా కానీ ప్రతి వాటికి నేను ముందుంటాను. మా మేడం అన్ని విధాలుగా సహకరిస్తాను. కంపల్సరీ మేము కూడా ఊరేది ఒకటేనా? హనుమాన్ తాండా అంటే ఇప్పుడు ఆదర్శ తాండా అనేది పేరు వచ్చేటట్టు చేయాలి. మీ పీరియడ్ నేను అనుకుంటున్నా, మీరు చేస్తారని అనుకుంటున్నాం. మేము వచ్చాము. ఇప్పుడు మీరు ఆదర్శ కూడా చేసినప్పుడు బాగా అనిపిస్తున్నారు. అంటే మీరు అనుకుంటే చేస్తే అంటే కనిపిస్తుంది. కాబట్టి ఇంకా చేయాలి, అభివృద్ధి చేస్తే తాండాలో అభివృద్ధి చేస్తే మీ పీరియడ్ లో మంచిగా అయిందని ఒక పేరు గుడి దగ్గర ప్రోగ్రామ్ చేయవలసిన కారణం ఏంటంటే, ఇప్పుడు కొందరు ఓడిపోయిన ఉంటారు, కొందరు గెలిచిన అందరం కాదు కదా. ఊరు అనేది అందరూ ఒకటి. ఇక్కడ మీరు నేను కాకుండా అందరం కలిసి ఉండి ఏదైనా పని చేసుకోవడం. అందుకే నేను ఒక చిన్న విందుగా మా తరఫున మాకు గెలిపించినందుకు జనాలు అలా ఒక చిన్న విందుగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ గుడి దగ్గర పూజలు చేసుకున్నాం. సాయంత్రం టైంలో అందరికీ పిలిచి భోజనాలు పెట్టుకున్నాం.
చాలా సంతోషం. అదేవిధంగా ఇదే భోజనాలు పెట్టినట్టే ఇప్పుడు అన్నదాన సుఖీభావ అన్నట్టు మీరు ఈ కార్యక్రమం చేస్తారు కాబట్టి ఈ విధంగానే ప్రతిరోజు కూడా వారితో ఉంటూ వాళ్ళ ఆపద బాధలు అన్ని పరిశీలించాలని కృషి చేయాలి. ముఖ్యంగా మీరు, ఎందుకంటే అసలు పదవి మీది కాబట్టి అది మీరు మీతో జనరల్ గా ఇప్పుడు మీరు ఎంబడేసుకునే సరే అన్నగారు పని చేయించుకోవాలి. కంపల్సరీ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలి. కంపల్సరీ మా ఊరు వెనుకబడి ఉంది, మాకు అది డెవలప్ కావాలి కంపల్సరీ. ఏంటంటే ఊరి వాటర్ ఇల్లు లేదు, కొందరైతే గూసు కట్టుకుని ఫోటో తీసుకున్నట్టు ఫోటో తీసుకుంటారు, అలా ఉంది ప్రాబ్లం. కొందరు ఊరు డెవలప్ కావాలి. అంతేనా? అంతే, డెవలప్ కావాలంటే మీరు ఏం చేయాలి? మేము చేయాలి. సౌకర్యంగా మాట్లాడి మాకు ఎంత ప్రాబ్లమ్స్ అని ఒకసారి మీరు వచ్చి చూడండి, మేము కూడా మీతో పాటు అందంగా ఉంటాం, మీరు కూడా మాకు ఉండండి సార్ అని మేము అడుగుతాం. మాకు ఏం లేదు, ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయాలంటే మాకు రోడ్డు ప్రజలకు అందుబాటులో అన్ని బాగుండాలి. వాటర్ అన్నా, మోదీ అయినా, రోడ్ అయినా వాళ్ళకి అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎందుకు మనకి చూపిస్తారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అన్ని బాగాలేదు. ఇప్పుడు మీరే కొన్నైనా సార్ మాకు సహకరిస్తే మేము దాన్ని చెప్పించడం కోసం కృషి చేస్తున్నామని गोरमाटी साई वाटे घाटे साई नगर रामार साई साकारे सात कचेरी पाचन कार संकट बड़ा दूर कर आलाज होला पाक याड़ी वारी सामने सुखो का हरो करेस एक पिसर 1000 पिसा कोट जोड़ा के बारी मरियामा माथा ए पंजारो जजे काखरेस ए नगरी हरी बरे कर याड़ी सामने जय 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 करतार सरकार की